హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సమంత మహేష్ బాబుతో నటించి దూకుడు సినిమాలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తాను ఏంటో నిరూపించుకుంది. టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడాకుల తర్వాత సమంత ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడ్డ సమంత కోలుకున్న తర్వాత వరుస సినిమాలు చేస్తోంది. సిటాడెల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో పాటు మరో 2 సినిమాలకు సమంత ఓకే చెప్పింది. ఇదిలా ఉంటే సమంత తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దర్శకుడు రాజ్ డీకేలపై సమంత ఆసక్తికరణ వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో తనని తాను నిరూపించుకోవడానికి దర్శకుడు రాజ్ డీకేల పాత్ర ఎంతో ఉందని సమంత తెలిపారు. ఫ్యామిలీ మ్యాన్ టూన్, సిటాడెల్, హనీ బన్నీ లాంటి ప్రాజెక్టుల్లో పనిచేయడం వల్ల నటిగా తనను తాను నిరూపించుకోగలిగానని ఆమె తెలిపారు. ఇదే తనను తాను సవాలు చేసుకునే పాత్రల్లో నటించేలా చేసిందని, రాజ్ డీకే కారణంగా ప్రతి విషయాన్ని లోతుగా చూడడం నేర్చుకున్నానని చెప్పింది సమంత. వాళ్ళిద్దరే తనను ఛాలెంజ్ పాత్రల్లో నటించేలా అలవాటు చేశారని, అలా వాళ్ళిద్దరూ నన్ను చెడగొట్టారని సరదాగా కామెంట్ చేసింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.